వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ పెన్షన్లకు సంబంధించిన పెండింగ్ బిల్లుల సమాచారం, డిఆర్, ఐఆర్, 11th పిఆర్సీ అరియర్ల పరిస్థితి అదేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే అవిశ్రాంత ఆవేదన. డిఆర్, పిఆర్సీ బకాయిలు చెల్లించని వైనం, 1వ తేదీనే పెన్షన్ ఇవ్వకుండా వృద్ధాప్యంలో కష్టాలు పాలు చేసిన వైనం, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లోనూ కోత వేసి వృద్ధాప్య ప్రయోజనాలను లాగేసిన సర్కార్. ఇక గతేడాది సెప్టెంబర్లో బకాయిలు చెల్లిస్తామని ఉద్యోగ సంఘాల చర్చల సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చింది. వాటిని ఈ ఏడాది జూన్కు వాయిదా వేసి వారిపై పెద్ద బండ పడేసింది. అదేవిధంగా 11వ పిఆర్సీ గడువు ఈ ఏడాది 2023 జూలైతో ముగిసినందున 12వ పిఆర్సీకి సంబంధించినటువంటి మధ్యంతర భృతి ఐఆర్ చెల్లించాలి. కానీ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి ఐఆర్ ఇవ్వకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. ఐఆర్ ఎందుకు ఒకేసారి పిఆర్సీ ఇస్తామంటూ తప్పించుకుంది. దీంతో విశ్రాంత ఉద్యోగులు వారికి రావాల్సినటువంటి ప్రయోజనాల్ని నష్టపోయారు. అదేవిధంగా పదవీ విరమణ పొందిన వారికి చెల్లించాల్సినటువంటి ప్రయోజనాలు సుమారుగా 280 కోట్ల రూపాయలైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఇక క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లోనూ కోతే అనేటువంటి సబ్ టైటిల్తో ఉన్న న్యూస్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. 70 ఏళ్ల ప్రారంభంలో ఇవ్వాల్సినటువంటి అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీని 70 ఏళ్ళు నిండిన తర్వాత ఇచ్చేలా సవరణ చేసింది. 11వ పిఆర్సీలో మొదట 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలప్పుడు ఇచ్చే 10%, 15% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను ఇప్పుడు రద్దు చేసింది. పిఆర్సీపై ఉద్యోగులు నిర్వహించినటువంటి చలో విజయవాడతో దిగొచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత కొంత శాతం ఇచ్చింది. గత తెదేపా ప్రభుత్వం హయాంలో 70 ఏళ్ల ప్రారంభంలో 10%, 75 ఏళ్లకు 15% క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఇవ్వగా ఇప్పుడు 2 విడతల్లో 3% చొప్పున కోతేసి 10%ని 7% గాను, అదేవిధంగా 15%ని 12% గాను తగ్గించేసింది అనేటువంటి సమాచారాన్ని అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక డిఆర్ అరియర్లకు సంబంధించినటువంటి విశ్రాంత ఉద్యోగులకు డిఆర్ బకాయిలు కనుక ఇచ్చినట్లయితే వాటిని వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుంది. సకాలంలో వాటిని చెల్లించకపోవడంతో పెన్షన్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నేళ్లుగా వారి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని చూస్తున్నా కూడా సర్కారు మాత్రం స్పందించలేదు. 2018 జూలై, 2019 జనవరి డిఆర్లకు సంబంధించి 66 నెలల బకాయిలను పెన్షనర్లకు ఇవ్వలేదు. 1500 కోట్ల రూపాయల నగదు రూపంలో చెల్లించాల్సి ఉండగా వాటికి అతిగతి లేదు. దీని గత ఫిబ్రవరి చర్చల సందర్భంగా జూన్లోగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. 2019 జూలై, 2020 జనవరి, జూలై, 2021 జనవరి, జూలై డిఆర్ దాదాపు 54 నెలలకు సంబంధించినటువంటి బకాయిల చెల్లింపుపై స్పష్టత లేదు. 2022, 2023 డిఏ బకాయిల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 11వ పిఆర్సీ అదేవిధంగా 2 డిఆర్ బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఎప్పటికీ తెలియని దుస్థితి. దీన్ని 7 వాయిదాలో చెల్లించేందుకు జీవో ఇస్తామని చెప్పి ఇవ్వకుండానే ప్రభుత్వం తప్పించుకుంది. ఇవి దాదాపు 7,500 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. చర్చల సందర్భంగా 2024 జనవరిలో 10%, 2025లో 20%, 2026లో 30%, 2027లో 40% ఇస్తామని చెప్పింది. ఈ ఏడాది ఇస్తామని 10% కూడా అయితే ఇంతవరకు అయితే చెల్లించినటువంటి పరిస్థితి. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. ఇలాంటి పెండింగ్ బకాయిల సమాచారం కోసం చూస్తూనే ఉండండి రమేష్ ఆన్లైన్.